Yes. నడిచే స్టైల్ ఏమో రాకే అడుగుల సౌండ్ ఏమో షేకే హాయ్ నేను ఎంత హాయ్ చెప్పినా నా పక్క నేను హీరోయిన్ గా పెట్టను నేను పెద్ద టాప్ హీరోని అలా అని చెప్పి తోపు హీరోని మీరు అనుకునేవారు కాదండి టాప్ అనే సినిమాలో హీరోని అయిపోయి వాళ్ళు రాకముందే పంచి పేలు చేశా 5 సినిమాలు చేసే రెమ్యునరేషన్ ఒక్క సినిమాకే ఇచ్చేసరికి నేను హీరోగా ఒప్పేసుకున్నానండి ఎంతగా హీరోయిన్ ఏదో అందరికీ నమస్కారం అండి నేను ఒక కొత్త హీరోయిన్ అంటే మరీ అంత కొత్త హీరోయిన్ కాదండి కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించాను ఏంటండి ఈ సినిమాలో మీరు కూడా ఉన్నారా మీరు కూడా ఉన్నారా నేను కూడా ఉన్నానండి 5 సినిమాల రిమైండరేషన్ ఒక సినిమాకే ఇస్తారంటే హీరో ఎవరు అని అడగకుండానే వచ్చేసానండి మీకు విషయం తెలుసా ఈ సినిమాలో మనతో పాటు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నాడంట ఎవరు ఇదిగో బాబు 10 ప్లేట్లు పూరీలు 10 ప్లేట్లు ఇడ్లీలు 10 ప్లేట్లు బొండాలు ఎక్స్క్యూజ్ మీ నేను ఎవరు అనుకుంటున్నారు ఈ సినిమాలో నేను హీరోని సారీ సార్ నేను ప్రొడక్షన్ బాయ్ అనుకున్నా అవునా తెలియక అడుగుతాను నేను ప్రొడక్షన్ బాయ్ అని మీకు డౌట్ ఎందుకు వచ్చింది అంటే అంట్లుతో మేము ఆమెని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే చూసావా వాడు మనల్ని ఎంత దరిద్రంగా పోల్చాడు నువ్వు దరిద్రంగా పోల్చావా అని వాన్నే అంటున్నావు యూట్యూబ్ లో కామెంట్ చూడలేదా చినిగితే ఏసేది అతుకు రాకేష్ గా నీకెందుకు ఆ బతుకు భోజనాలు ఎక్కడో చెప్పండి బాగానే ప్రిపేర్ చేశాను అరే నా తెలియక అడుగుతాను మనం షూటింగ్ వచ్చావా లేకపోతే భోజనం సెంటర్ కి వచ్చావా భోజనం చేయడానికి ఎప్పుడు కూడా ఆకలి 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 గురించి నీకు తెలియదు సార్ ఒక రోజు నాకు ఆకలేసింది ఇంట్లో ఏమీ లేదు హోటల్ ఏమో దూరం రోడ్ లో మొత్తం గతుకులు అసలే చీకటి చేతిలో దీపం లేదు కానీ కడుపు నిండా ఆకలి ఉంది నువ్వు పెట్టగలుగుతావా కాస్త డైటింగ్ చేయరా తింటా రానోడే డైటింగ్ గురించి మాట్లాడేది నాకు కోపం వస్తుందిరా నీకు కోపం వస్తే నీ పియ్యం అనుకుతాడేమో నాకు కోపం వస్తే నా పర్సనల్ మేనేజర్ అనుకుతాడు నాకు డైరెక్టర్ ఎవరో చూడకుండా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదురా డైరెక్టర్ వస్తే చూసి వెళ్ళిపోదాం ఓకేనా డైరెక్టర్ గారిని పిలిపియండి డైరెక్టర్ గారు మీరు డైరెక్టరా ప్రొడ్యూసర్ నమస్కారం అందరికి డబ్బులు అందినాయా నాకు అందేయండి నాకు అడగండి నాకు అందలేదండి అదేంటి మీ మేనేజర్ కి ఇచ్చాను కదా మా మేనేజర్ సెల్ఫ్ పైన పెట్టాడు పొద్దున కూడా అందుకుందామని ప్రయత్నించాను కానీ అందలేదండి పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేయాలి అర్థమైందా ఏమనుకుంటున్నారు వరంగల్లో 3 అటర్ ఫ్లాప్లు ఇచ్చా ఈ అమ్మాయి మహానటి ఈడు మొన్న గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వీడికి అవార్డు కూడా వచ్చింది అవార్డు అంటే గుర్తుకొచ్చిందిరా మొన్న అవార్డు తీసుకోవడానికి వెళ్ళావు కానీ అవార్డు తీసుకోలేదు దేనికిరా ఆ టైంలో నేను భోజనం చేస్తున్నానన్నా సార్ ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో చూడాలని వస్తుందయ్యా పిలిపించండి సార్ వెయిట్ నేనే తీసుకొస్తానుండు నా కూతుర్ని డైరెక్టర్ చెయ్యాలి ఈమె డైరెక్టరా ఈమె డైరెక్టర్ అండి ఏజ్ ఎంత 3 years 30 years ఇండస్ట్రీ అన్నాను కానీ 3 years ఇండస్ట్రీ ఏంట్రా మరి ఎవరైనా పుట్టంగానే అమ్మ అంటారు ఇది నా దగ్గరికి వచ్చి ఏమడిగిందో తెలుసా ఏమడిగింది నానా నేను ఒక డైరెక్టర్ అవ్వాలి అంది అందుకే ఇది డైరెక్షన్ చేస్తుంది మీరు యాక్టింగ్ చేస్తారు అసలే ఇది థియేటర్ లో పుట్టిందయ్యా అప్పుడు అందరు లేరా అండి అందరు ఎందుకు ఉంటారు డాక్టర్లు నర్సులే ఉంటారు అదేంటి ఆపరేషన్ థియేటర్ కదా ఇంకా మీ సినిమాలో మేము యాక్ట్ చేయలేము సార్ ఏంటి గన్ను చూపిస్తే భయపడతాం అనుకుంటున్నావా నేను గనక ఫోన్ నొక్కితే మీడియా దిగుతుంది నేను రివాల్వర్ నొక్కితే బుల్లెట్ దిగుతుంది ఎవరు చేయను అన్నాడు యాక్టింగ్ చెప్పండి నేను పాపతో కొంచెం మాట్లాడతాను డైరెక్టర్ గారు కదా హాయ్ డైరెక్టర్ గారు మీరు తీసే సినిమా పేరేంటి లోకలా లాలీపాప్ సీన్ గురించి చెప్పండి మేడం సీన్ ఏంటంటే ఇట్లా చేయాలి ఓకేనా ఇట్లా చేయాలి ఓకేనా అట్ట చెప్పుదేంటి అర్థం కాలేదా అట్ట చెప్పుదేంటి అర్థం కాలేదా ఎంత బాగుందండి ఆ సీన్ నాకు తెలియక అరే అసిస్టెంట్ డైరెక్టర్ నమస్తే మేడం ఓ సారీ మేడం మర్చిపోయాను సారీ మేడం
ఆఖరిలో లాలీపాప్ అంటుంది. ఏందయ్య ఈ సినిమా? ఏం లేదు సార్, విలన్ ఒక వజ్రాన్ని దొంగతనం చేశాడు సార్. ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఒక లాలీపాప్ లో దాచాడు సార్. ఆ లాలీపాప్ తీసుకెళ్లి ఒక లాకర్ లో పెట్టాడు సార్. ఇప్పుడు హీరో వెళ్ళి ఆ లాకర్ లో ఉన్న లాలీపాప్ తీసుకురావాలి సార్. అదే లాకర్ లో లాలీపప్ప. ఇది ఒప్పుకున్నా నేను. ఎరిపప్ప ఏదైనా మీ కాన్ఫిడెన్స్ మాత్రం నా జోహార్లు మేడం. కుక్కను పెట్టైనా సినిమా తీస్తానన్నారు మేడం మీరు. అందుకే వాడి పెట్టింది కుక్క గిక్క అంటుంది. టాటా తీస్తా, నేను బుల్లెట్ తీస్తా. సార్ ఫస్ట్ సీన్ ఏంటంటే సార్, విద్యార్థి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడని చెప్పేసి ప్రిన్సిపల్ దీనికి కారణం తండ్రి అయి ఉంటాడని చెప్పి తండ్రిని స్కూల్ కు పిలిపించి కొడుకుతో తండ్రిని కొట్టిస్తాడు సార్. కొడుకు తండ్రిని కొట్టడం ఏంటంటే? అదంతే సార్, మా మేడం గారు డైరెక్టర్ గారు అలాగ రాసుకున్నారు. ఓకే చెప్పించండి సార్. రెడీ. కెమెరా రోల్. డైపర్ మార్చాలా? పాప డైపర్ మార్చుకుంది. ఫ్రెష్ థాట్స్ వస్తాయి. మీరు బాగా పర్ఫార్మ్ చేయండి. అమ్మా చేయమ్మా. బాగా అయింది. నెక్స్ట్ సీన్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ సీన్ ఏంటంటే సార్, ఏంటో ఇప్పుడు ఈ దెబ్బలు తిండ్ర తండ్రి ఫ్రస్ట్రేషన్ తో దీనికి అంతటికి కారణం తల్లి అని చెప్పి ఇంటికి వెళ్ళి తల్లిని పిచ్చగొట్టుడు కొడతారు సార్. ఇది సీన్ అంటే. కెమెరా రోల్. నిద్ర వస్తుందా అమ్మా? లాలీ ఈ షూటింగ్ లేకపోతే మీరు లాలింపులు తాలింపులు పాడుకోవడానికి ఇది ఏమన్నా స్టేజ్ అనుకుంటా. ఆగవా? ఆగుతాను. మమ్మీ చేస్తావా? అదే ఇంకొకసారి నా మీద కామెంట్లు గీమెంట్ అన్నామంటేనా? థర్డ్ సీన్ సార్, అదేంటంటే దీంట్లో కొట్టడం లాంటివే ఉండవు సార్. ఇదంతా జరిగింది ఆ ఎగ్జామ్స్ వల్ల కదా సార్. ఆ ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి ఆ కొడుకు 10 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు సార్. ఓహో, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అనమాట. అందులో ఏం పెడతారన్నా? ఆమరణ నిరాహార దీక్షలో ఏం పెట్టర్రా? ఏమి తినకుండా ఉండడానికి చేసేదే ఆమరణ నిరాహార దీక్ష. మాకు మాత్రం భోజనాలు తెప్పిండి. సరే సరే అయితే. హీరోయిన్ గారు తినండి. ముక్క చాలా బాగుంది కదా అన్న. ఒక్క ముక్క పెట్టండి సార్. ఒక్క ముక్క అడుగుతున్నాడు సార్ వీడు. ఏం ముక్క? అదే డైలాగుల్లో ఒక్క ముక్క కూడా తప్పు రాకుండా చెప్తాను అంటున్నాను. వేడి వేడి అన్నంలో పప్పు వేసి నెయ్యి వేసి నీకో ముద్ద నాకో ముద్ద. వీడు ముందు పప్పు తింటాడు ఏంటాడు? ఒరే కూల్ రా, కంట్రోల్ రా. నా ముందు పప్పు అన్నం తింటావురా? ఏంట్రా? రేపారా నువ్వు నీ గన్న. ఏంట్రా నిరాహార దీక్షగా ఉండాలా నేను? ఏ వద్దుదా వెళ్ళిపోదాం. ఈ సినిమా పోయినా సరే సేమ్ డైరెక్టర్ గారు ఇంకో కథ రాసుకున్నారు సార్. అది చేద్దామా? ఏంటో? బీరువాలో బిస్కెట్ సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటి ఆసుపత్రుల మీద మా ఇద్దరి పేరు రాసారా? ఆసుపత్రుల పైన కాదు, సముద్రం ఒడ్డున రాశాను. మీ ఇద్దరి పేర్లు రాశానో లేదు ఆలస్యం. ఆ నీళ్ళు రావటం పేరు కొట్టుకుపోవటం, నీళ్ళు రావటం పేరు కొట్టుకుపోవటం. అయినా ఈ సాంగ్ మీరు ఎందుకు వేశారు? మనది రంగురాల బిజినెస్. అవును, ఇది కనుక దివాళ కొట్టిందనుకో మన ఇసుక పిసుక కొట్టుమే. గురుజీ మీరు సూపర్ గురుజీ, సూపర్. గురుజీ నేను అంచనాలాగా పెద్ద అంకల్ అవ్వాలంటే నా మీద ఏదై పడాలి? నీ పైన ఏదై పడద్దమ్మా. ఆన్సర్ అయిపోయినా ఈ సైజ్ అయిపోతే చాలు, ఆ సీట్ నీదే. గురుజీ నువ్వు ఇలా దండ పెట్టడం కోసమే నేను నెగటివ్ వేసిన బాగా పెట్టు. ఇదిగో ఈ కలికి కూడా పెట్టు. గురుజీ ఈ రాళ్ళ గొప్పతనం ఏంటో చెప్పాలి. చెప్తాను. ఒక రన్నింగ్ రేస్ లో ఇద్దరు పరిగెత్తుతున్నాడు. ఒక అతను రాయి తగిలి కింద పడుతుంది. అయ్యో, ఇంకా వాడు గెలిచాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఒకడు ఓడిపోవటానికి కారణం రాయి, ఇంకొకడు గెలవటానికి కారణం రాయే. ఏదై ఎక్కడ పెట్టుకోవాలో ఎప్పుడు పెట్టుకోవాలో నాకు మాత్రమే తెలుసు. అందుకనే ఇంత పెద్ద బండరాయి ఇక్కడ పెట్టుకున్నారు. ఈ బండరాయి నీ పేనేసాను అనుకో, ఇంతున్నో ఇంత అవుతావు. గురూజీ నేను యాంకర్ అయితే ట్యాంక్ పాలతో మీకు అభిషేకం చేస్తా. ఎందుకమ్మా పాలు నన్ను వేస్ట్ చేయటం? అదేదో ఆ పైపు నా నోట్లో పెట్టొచ్చుగా, హాయిగా ఉంటుంది.
రాయిని కాదు నీ తాలికే బాగా ఏంటమ్మా అదే రాయిని కొడుతున్నా ఏంటి ఈ రోజు ఒక్కడు కూడా రావట్లే అవును గురూజీ ఏడు ఇంకా రాలేదే వారేవాయేమి ఫేసు అచ్చహీరలా ఉంది బాసు గురూజీ ఇక్కడికి ఒక రాయిగాడు వచ్చాడు నన్ను ఎలాగైనా హీరోని చేయండి గురూజీ. రాకేష్ ని కమెడియన్ చేసినా నిన్ను హీరో చేయలేనా చేసేస్తా గురూజీ ప్రతి ఆఫీస్ కి తిరుగుతున్నా గురూజీ. స్టేజ్ ఎక్కుతాం పాపం 10 రాళ్ళు మీద పడుతున్నాయి గురూజీ. అదే కదా ప్రాబ్లం. నీ పెన్ ఎన్ని రాళ్ళు పడినా ఏమవుదు, కరెక్ట్ రే పడకపోతే తింటూ ఉంటున్నాయా. కరెక్ట్ రాయా? నీ పెన్ 70 mm రాయి పడుతుంది. ఇదిగో ఇదెంత గురూజీ? కోటి అంతే. నాకు ఉన్నదంతా అమ్మితే కోటి వస్తుంది గురూజీ. ఇది మీకు ఇస్తే నేను రోడ్డు మీదకే. రజనీకాంత్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనుకున్నావు? రోడ్ పై నుంచే. గురూజీ నేను ఇప్పుడు రోడ్డు ఎక్కితే మా వాళ్ళు ఎవరైనా చూసి నన్ను గుర్తుపడితే బాగోదు గురూజీ. తార్ రోడ్ పై నువ్వు కనపడతావు ఎలా అనుకుంటున్నావు? గురూజీ నేను ఎలాగైనా హీరో అవ్వాలి గురూజీ. అరే నువ్వు హీరో అంటే కోమలో ఉన్నాడు కూడా లేచి కాలుతాడు అంటాడు. ఏంట్రా? వద్దు 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 ఉంటాను గురూజీ. హలో రే నెక్స్ట్ అవర్ రా. నువ్వు చెప్పిన రంగిలా ఆస్తానికి వచ్చానే. ఇక నుంచి గురువు గారు ఇచ్చిన రాయి పెట్టుకుంటే అబ్బో నా జీవితం అంతా అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏదో గోకుతున్నాడు ఫోన్ లో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దాం. మ్యాథ్స్ లేదా నీకు? ఆస్తి లేదా? ఆస్తి లేదంటున్నారేంటండి? ఊరుకోవయ్యా. ఏ కన్న తల్లి తరిమిన బిడ్డో? ఏ కన్న తల్లి తరిమిన బిడ్డో? అదేంటండి ఏ తల్లి కన్న బిడ్డో అంటారు కదా. వాని కన్న తర్వాత మోహన్ చూసి ఉంచుకుంటారు, ఇంట్లో తరిమేసి ఉంటారు. గురుగారు కూర్చోండి. ఇంతకీ మీ పేరేంటి గురుజీ? నా పేరు ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయా? అదేంటి గురుజీ? నేను ఇచ్చిన రాళ్ళ వల్ల ఎంతో మంది ఐశ్వర్యవంతులే, అందుకే ఐశ్వర్య రాయ్ అని పేరు పెట్టుకున్నా. అవునా గురుజీ, నేను కూడా హ్యాపీగా ఉండాలి గురుజీ. నేను వ్యాపారం లాస్ లో ఉంది గురుజీ. హైదరాబాద్ లో పెట్టుకోబోయే దగ్గరలో ఉండేది. వ్యాపారం లాస్ అంటే లాస్ ఏంజల్స్ లో కాదు గురుజీ. వ్యాపారం దివాలా తీసింది. దివాలా తీసింది. ఎంత దివాలా తీసింది? ఎంత దివాలా తీసింది అంటే ఇంత దరిద్రమైన మోహం ఉంది కదా గురుజీ, ఎంత దివాలా తీసింది. అంత దివాలా తీసిందా? ఓబో గురుజీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కింద తుడుస్తున్నాను, నన్ను వచ్చి కూర్చోమంటున్నాడు ఏంటి గురుజీ? నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, ఇంకా నువ్వు ఎక్కడికి వచ్చి నా ఎవడొక్కలు వచ్చి ఆ ప్లేస్ ని తుడిచేసి వెళ్తాడు. అయ్యో బాబోయ్, అంత గొప్పగా ఉంటుందా? థ్యాంక్ యూ గురుజీ. గురుజీ చూడండి గురుజీ, రాళ్ళు కొట్టి కొట్టి నా చేతులు బొబ్బలు వచ్చేసాయి. చేతికి బొబ్బులు వచ్చాయండి, బొబ్బట్లు తినే కాలు వచ్చి నెల్లు కట్టు. సార్ ఇక్కడ దాకా రావాలి. ఏమేం వ్యాపారాలు చేశానో నీకు చెప్తాను గురుజీ. దానికి ఏ రాయిస్తే ఏం బాగుంటుందో మీరే చెప్పండి. ఓకే. ఆస్ట్రేలియాకి ఐస్ పంపించాను గురుజీ. విమానం ఎక్కించానో లేదో మధ్యలోనే ఐస్ కరిగిపోయింది గురుజీ. దీన్ని బట్టి నీకు ఎరుపు రాయిస్తే బాగుంటుంది. ఇచ్చేయండి గురుజీ, ఇచ్చేయండి. ఎరుపు రాయి లేవేంట్రా? నిన్నగా జీవులకి 6 రాళ్ళు ఇచ్చారు, ఎలా ఉంటాయి? దీని తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్డు బిజినెస్ చేశాను గురుజీ. అరే మళ్ళీ కోడిగుడ్లు తీసి మళ్ళీ వేడి నీళ్ళలో వేయడం దేనికి, మళ్ళీ వాటి తీయడం దేనికి అని చెప్పేసి డైరెక్ట్ కోలకే వేడి నీళ్ళు తాగిచ్చేసాను. చింతపండు పులుసు తాగిచ్చపోయావా? దేని గురుజీ? కోడిగుడ్లో పులుసు వచ్చేది కదా. కోడిగుడ్ల పులుసు. టోల్ గేట్ల బిజినెస్ చేశాను గురుజీ. బానే వచ్చి ఉంటదిగా. ఏమో టోల్ గేట్లు పెట్టాక తెలిసింది రోడ్లు కూడా ఉండాలంటగా, జనాలంతా రోడ్ల మీదే నడుస్తారంటగా. మీరే ఎలాగైనా నాకు ఉపశమనాన్ని కలిగించాలి గురుజీ. ఖచ్చితంగా. నీ డేట్ ఆఫ్ బర్త్ గా ఉన్నా ఈ జాతకం బట్టి నీకు తెల్ల రైస్తే బాగుంటుంది. ఏ రాయినా పర్వాలేదు. ఏ రాయినా పర్వాలేదు. ఈ రై తీసుకో. థ్యాంక్ యూ గురుజీ. ఎంత గురుజీ? కోటి. కోటి. సిగ్గులేదురా నీకు? నన్ను బ్లెస్ చేయండి గురుజీ. ఉంటాను. గురుజీ ఇదంతా నాకు ఇస్తారా? లేదు, తీసుకెళ్ళు. నీ పేరు రాస్తా పదా. గురుజీ గురుజీ రంగిల గురుజీ గురుజీ ఆరాయి పెట్టుకుంటే అది మారిపోతున్నారు, ఇది మారిపోతున్నారు. గురుజీ ఎక్కడ ఉన్న ఆస్తంతా పోయింది, పెళ్ళామే పక్కింటోడితో లేచిపోయింది. స్వామీజీ ఎక్కడ? స్వామీజీ చెప్పబట్టుకునే గతి నాకేంట్రా? స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, విన్నావరా నా మాట?
కూర్చో. కూర్చోను. కూర్చోరా. కూర్చోను. ఇలా చెప్తే కూర్చుంటా. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందే. ఎక్స్ట్రా జబర్దస్త్. సార్ మేము ట్యూషన్ కి వెళ్తున్నాం. ఏంటి వీళ్ళు ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు పుస్తకాల పెన్నులు పట్టుకోవాల్సిన వాళ్ళు ఈ పట్టుకున్నారు అనుకుంటున్నారా? కాసేపటికి మీకే తెలుస్తుంది. మీరు స్కూల్ మానేసి స్కిట్లు చేసేయడం మాకు తెలుసురా. రోజా గారు ఏం చెప్పారు? ఏంట్రా నా హ్యాండ్ డల్లుగా ఉన్నా? ఏం లేదు, ఇంట్లో వాళ్ళు బాగా కొట్టారు. పాప నిన్నెందుకు కొట్టారా? నిద్రలో పీచు మిఠాయి తిన్నట్టు కళ్ళు వచ్చిందా? లేచి చూసేసరికి దిండు పైన పడుపు లేదు. అయ్యో ఏ మాట మాట, నువ్వు మాత్రం గ్రేట్ రా. నేనేం చేశాను రా? మొన్న దాగుడు మూతల ఆటలో దొరకకుండా బలారేవరా. అరే ఆ క్రెడిట్ మొత్తం నీదేరా. నేను వెళ్ళి చైర్లో కూర్చున్నానో లేదో, నువ్వు వచ్చి నా పైన కూర్చున్నావు. అప్పుడు నేను ఎవరు కానొస్తాను? అదా జరిగింది. ఏంటి దీవెన నువ్వు డల్లుగా ఉన్నావు? ఏంటి? మా అమ్మ కొట్టింది. పాప నిన్నెందుకు కొట్టింది పాప? మా తమ్ముడికి ఏది అడిగినా అయ్యమంది. ఓకే, వాడు మీ పక్క అడిగాడు, నేను ఇచ్చిన. బాబీ ఎందుకు అలా ఉన్నావు పందిలాగా? పిల్ల పంచుల మధ్యలోకి నేను రానా? అవును, ఈ పంచులు కూడా నీకు రావు కాబట్టి. సరేగాని మా మాస్టర్ వస్తున్నాడు, పాటేసుకోండి. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. అవునరా, ఇంత లేట్ అయింది ఏంట్రా? నాకు తెలియకడుగుతాను. స్కూల్లో లేట్ అయింది, అందుకే ఇక్కడ లేట్ అయింది సార్. ఓ ట్యూషన్ కి టైం టు టైం రావాలి, అర్థమైందా? ఓకే సార్. ఓకే, మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా హోంవర్క్ స్టార్ట్ చేద్దామా? ఏమైందిరా? ఈ రోజు నా చేతులు నొప్పుడుతున్నాయి సార్. సార్ నా కడుపు నొప్పి పుడుతుంది సార్. కాలు ఒకటి నొప్పిస్తా. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి సార్. హోంవర్క్ అంటే చాలు ఎక్కడా లేని లెప్పులన్నీ ఓ మీ మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అరే హోంవర్క్ ఎట్లుండాలి? హోంవర్క్ అంటే హోంవర్క్ లా చేయాలి. హోంవర్క్ ఈజ్ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ హోంవర్క్, హోంవర్క్ ఈజ్ హోంవర్క్. హోంవర్క్ చెయ్యరా? ఓకే సరే, మీకు పాఠాలు చెప్తా, కూర్చోండి. ఓకే, పాఠాలైతే వింటాం. ఇల్లు ఎట్లా పని చేయాలి చూడండి, చేపిస్తా వెళ్తాం. ఈ రోజు మీకు పచ్చదనం పరిశుభ్రత మీద లెసన్ చెప్తాను. ఓకే సార్, చెప్పండి సార్. మన ఊర్లో ఏ చెత్త ఉన్నా గానీ అది మందే అనుకోవాలి. వీధిలో చెత్త ఉన్నా కూడా మందే అనుకోవాలి. ఇంట్లో చెత్త ఉన్నా కూడా మందే అనుకోవాలి. ఎక్కడ ఏ చెత్త ఉన్నా కూడా మందే అనుకోని వెంటనే క్లీన్ చేసేయాలి. ఈ ఊరు ఎవరిది? ఈ వీధి ఎవరిది? ఈ ఇల్లు ఎవరిది? ఇక్కడ ఉన్న చెత్త ఎవరిది? క్లీన్ చేయాల్సింది ఎవరు? మరి కానీ చేయండి. క్లీన్ చేసింది సార్. క్లీన్ చేశారా? నాతో డౌట్ అండి. డౌట్ ఉన్నప్పుడు వెంటనే అడిగేయాలరా, ఉంచుకోకూడదు. పేమెంట్లు కూడా ఇచ్చేయాలి, ఉంచుకోకూడదు. ఇప్పుడు మీరు హోంవర్క్ చేయాలి. చేస్తారా? నెక్స్ట్ హోంవర్క్ ఎవరు చేస్తారు? నేహాంత్ చేయమని సార్. ఇలా ఉన్నాడు, కొంచెం తగ్గుతాడు. నేహాంత్ హోంవర్క్ చేయాలి నాన్న నువ్వు. ప్లీజ్ నాన్న. ఇంట్లో అదే చేసి ఇక్కడ అదే చేసి నా జీవితం అంతా ఇంతేనా సార్? అబ్బా సరే హోంవర్క్ చేయరు కదా, లెసన్స్ చెప్తా, కూర్చోండి. వీళ్ళతో బట్టలు ఎలా ఉతికిస్తానో చూడండి. మాస్టారు ఎరా, ఈ సమాజానికి మరక పడితే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? నీ మంచి ఫైర్ లో ఉన్నావు, ఊపు ఉండాలి, ఊపు ఉండాలి. మరి నువ్వు అలా చూపిస్తే ఛాతి కాదురా, పొట్ట కనపడుతుందిరా. ఇప్పుడు ఈ బట్టలు సమాజం అనుకో, నువ్వు మరక పడింది, ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? బట్టలను ఉతికేసే ఇల్లు. తలకాయ నొప్పిగా ఉందిరా. తలకాయ నొప్పుకుందా? తలకాయ నొప్పి వచ్చినప్పుడు టీ తాగితే తగ్గిపోద్ది. టీ తాగాలంటే పాల ప్యాకెట్ కావాలి, పాల ప్యాకెట్ కావాలంటే ఇంట్లో పని చేయించుకోవాలి. ఓకే నాన్న, మన సమాజంలో మంచి పని చేస్తున్నప్పుడు ఏం చేయాలి మనం? ఏం చేయాలి? వెంటనే ఒక పాల ప్యాకెట్ కొనుక్కురా పోయి. వెరీ గుడ్ నాన్న. పోతావరా రే? బాబు గారి రూమ్ కి పోతాం. ఏంట్రా ఏమన్నావు? ఏమనలేదండి. ఎవరండి ఇక్కడ ట్యూషన్ చెప్పేది? ఏంట్రా ఏం నేర్పిస్తారండి పిల్లలకి మీరు? ఏమైంది? మన ఎగ్జామ్ రాయని ఎగ్జామ్ హాల్ పంపిస్తే తడుగుడు పెట్టి తుడుస్తూ కూర్చున్నాడు. ఏం నేర్పిస్తున్నారా నేను నీకు? అదే ఒక ట్యూషన్ మాస్టర్ ఎప్పుడు నన్ను ఒక కన్న తండ్రి నిలదీయలేదు. ఈ రోజు నన్ను నిలదీసే స్థాయికి వచ్చాడు. నీకేం చెప్పాను రా? ఏం చెప్పాను? ముందు నీళ్లు పోసి సరుపు పోసి తర్వాత కడిగిన తర్వాత కదరా మాపేమని చెప్పింది. నీళ్లు సరిపోలేదండి, పక్క వీధిలోకి వెళ్ళి తెచ్చుకోవాలి.
సార్ నెక్స్ట్ టైం బాగానే చేస్తాను. పనికి వచ్చేవని చేయమంటే పని చేశారు మీరు గ్రేట్ సార్. సరే ట్యూషన్ ఫీజు ఇచ్చేళ్ళు. రేపు తీసుకొచ్చి ఇస్తాను సార్. అట్లా అంటావా? ఒక పని చేయి, ఈ కరెంటు బిల్లుతో కలిపేసి నువ్వే కట్టేసాయి. సార్ మా నాన్నగారి చేత కూడా బిల్లు కట్టించేస్తున్నారు కదండి, మీరు మా ఊళ్ళో కాదండి బాబా. ఊరుగారా బాబు, నీ అభిమానం గాని. పోతావు రే బాబు గారు రూమ్ కి పోతావు. అరే బాబీ, అరే నేహాన్, తప్పటి నుంచి మనం ఒక్క పని కూడా చేయకూడదురా. మనం అంతా కలిసి ఉండాలి. అవునరా. ఈ ఇల్లు ఎవరిది? మనదే. వాడిదిరా రే. ఈ పని ఎవరిది? ఆడిది. ఈ పని ఎవరు చేయాలి? మనం. రే వాడు చేయాలిరా. ఆడిది. వాడిది కాదురా, మనదరా. పదండ్రా, కలిసి ఉందాం. ఏంట్రా, ఏంటి ఏదో శబ్దాలు చేసుకుంటున్నారు ఏంటి? ఏంటి మేము పనులు చేయం సార్. ఏం చేస్తారు సార్? మేము వర్క్ వచ్చామా లేకపోతే పనులు చేయడం వచ్చామా? ఏం చేస్తారు సార్? ఏంట్రా? ఏం చేస్తారు? ఏంటి? ఏం లేదు. నువ్వు సరే ట్యూషన్ కి వచ్చారు, లెసన్స్ చెప్పాలి అంతే కదా? కూర్చోండి, లెసన్స్ చెప్తా. లెసన్స్ అయితే వింటాను సార్. వీళ్ళతో ఎలా వంట చేస్తానో చూడు. ఏంటి మాస్టర్ మీరు? ఇప్పుడు మీకు చెప్పబోయే లెసన్ ఏంటో తెలుసా? ఈ సమాజంలో తప్పు చేస్తే ఒక్కొక్క వ్యక్తిని ఏం చేయాలి? కడిగేయాలి. ఇది ఫస్ట్ లెసన్. సమాజంలో తప్పు చేసిన వ్యక్తిని ఏం చేయాలి? కడిగేయాలా? సమాజంలో ప్రతి వ్యక్తిని మనం కడగలేం కాబట్టి ఇందులో ఉన్న బియ్యాన్ని ప్రతి మనిషి అనుకొని కడిగి అవతల పడే. సమాజంలో మనం నేర్పించిన వాళ్ళని ఏం చేయాలరా? నరికేయాలి. ఈ ఉల్లిగడ్డను మనం నేర్పిస్తుంది, శుభ్రంగా నరికి. సరే నరికేస్తాం. తొక్కు తీరోయ్. మాకు అదే తీయాలని ఉంది. మరి ఇప్పుడు మీకు ఇంకో లెసన్ చెప్తాను రా. చెప్పండి. స్వర్గం నరకం అంటే మాకు తెలియదు సార్. తెలియదు కదా? నరకంలో తప్పు చేస్తే ఏం చేస్తారు? మరి నూనె పెట్టుకోండి, అక్కడ వేడి చేయండి. వంట చేస్తున్నా. ఇప్పుడు మనల్ని ఏడిపించేది ఏంటి? నూనె వేసి కాల్ చేసేయండి. సమాజంలో మనం ఎలా ఉండాలిరా? మరి నువ్వు ఉప్పు తీసుకో, నువ్వు కారం తీసుకోరా, నువ్వు మసాలా పైన తీసుకో, మొత్తం కలిపేయండి. అయిపోయిందా? మరి జీవితం అంటే ఏంట్రా బాబీ? వడ్డించడం ఇస్తారండి. మరి అన్ని చేసే వడ్డించచ్చు కదరా? వడ్డించాలి. ఎలా ఉంది సార్? చాలా బాగుందిరా. బ్రహ్మాండంగా మీ చేత వంట చేయించుకొని బ్రహ్మాండంగా తింటున్నా. మనం ఒక వర్క్ చేసాం. ఏం వర్క్ చేసావురా? అన్ని చేత వండించి తిన్నాడు. మాతో పనులు చేపించి మీరు తింటారా? మేము ఈ పనులు చేయం సార్. మీకు లెసన్ చెప్తాను, కూర్చోండి. మళ్ళీ ఏదో చేయించుకోవడానికి. ఈడు కొట్టడానికి ఎవరో ఒకరు వస్తాడు. తరినట్టు తరిమి కొడతారు. తరిమేస్తాడంతే. ఏంటి నేను అరెస్టా? నేను మప్తిలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ని. నేనేం చేశానండి? పిల్లలతో పనులు చేపిస్తున్నావు అంట కదా? పిల్లలతో నేను పనులు చేయిస్తున్నా. ఏరా మీతో నేను పనులు చేయిస్తున్నానా? కూల్ సార్, నేను మాట్లాడుతున్నాను కదా. పిల్లలు ఇదేంటి? వెరీ గుడ్. ఇంగ్లీష్ తోనే మాట్లాడే, తెలుగులో మాట్లాడకూడదు. ఓకేనా? ఇదేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? రెండు కలపండి. ఏం చేస్తారు ఇక్కడ మీరు? ఏం చేస్తారు మీరు? చెప్పారు కదా సార్, పిల్లలు వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారని. ఓకే, వెరీ గుడ్ అండి. పిల్లల దగ్గర హోంవర్క్ బాగా చేయించండి. ఓకే, వెళ్ళిపోండి. ఇంకో 2 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటాం మనం. కూర్చోండి, మళ్ళీ లెసన్ చెప్తా. ఏం చేస్తారు? లెసన్ చెప్పనా హోంవర్క్ చేస్తారా? చేయండి మరి. చదువుతలు పడండి. ఎక్స్ట్రా జబర్దస్త్. లేదు మేడం, అయిపోయింది. సాంగ్ వేసేది వైపు ఓ ఊపేస్తాడు. సాంగ్ అవగానే సతికిలు పడిపోతాడు. ఏమిటో స్టార్టింగ్ లో నీతో సాంగ్ లో కింద మీద పడ్డాను అనుకో, కోమలో పడతాను. అదే కంటిన్యూ చేశాను అనుకో, కోమలో పడతాను. వెళ్ళే ముందు నీతో చిన్న పని. నరేష్ గారి ముందు అల్లరేంటి? బాగోదు. అయినా నువ్వేంటే గుట్టుగా చేయాల్సిన పనులన్నీ ఓ గుట్ట మీద జాతరలా చేస్తూ ఉంటావు. నువ్వు బస్ స్టాండ్ కి వెళ్ళాలి. మా చెల్లి ఊర్లో ఉండి ఉండి బోర్ కొట్టిందట. సిటీ చూస్తానంటుంది. వచ్చింది అది. నీ చెల్లెలు వస్తుందా? కావాలా నాయనా? అది మొదటి చెల్లి కాదు, రెండో చెల్లి. రెండో లడ్డు కావాలా నాయనా? వాయమ్మో, తొడవడానికి వైపర్లు సరిపోవు, డైపర్లు వేయాలి. బయలుదేరిందా? ఆల్రెడీ దిగేసి ఉంటది. దుప్పదగా మరి చెప్పవేంటే? మరదలంది ఇంకా రాలేదు.
బయట ఉన్నారు. ఇప్పుడేంటి సుమన్ శెట్టి అంతే ఉన్నారు. పద నేను తీసుకెళ్తాను. అది వచ్చేసావురా. ఇదే మన ఇల్లు. కష్టపడి ఒక్కొక్క మెట్టెక్కి సిమెంట్ పోసి ఇటుకేసి కట్టినటువంటి ఇల్లురా. నీ బంగారు పాదాలతో నా ఇంట్లోకి అడుగు పెడుతుంటే దానికన్నా నాకేం కావాలరా? పట్టుకోరా. ఇందాక పట్టుకుంటే బంగారు కొండలా పట్టుకున్నట్టుంది, ఇప్పుడేంటి అనకొండ. అనకొండే. బస్ స్టాండ్ కి ఇంటికి ఎంతసేపు? 10 నిమిషాలు. మరి ఎందుకు 2 గంటలు పట్టింది? అక్క బావ భలే సరసాలు ఆడుతున్నారు. నీతో ఆడితే సరసాలు ఎందుకు అవుతాయిరా? జల్లికట్టు ఉద్యమం అవుతుంది. కూల్ రా, ఇవన్నీ మాకు సర్వసాధారణమే. నీకోసం నేను వేడి నీళ్ళు పెట్టాను, సబ్బు పెట్టాను, టవల్ పెట్టాను, షాంపూ కూడా పెట్టాను. వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి రాపోనా బావా. మరి సున్నుపిండి? నువ్వు అడిగితే సున్నిపిండి అంటే మీ విజయవాడలో ఉన్న కొండలన్నీ పిండి పిండి చేసి తీసుకురాను. వచ్చేటప్పుడు గోధుమ పిండి తీసుకురా. తన్నితేనా? ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో గోధుమ పిండి ఒక 2 కిలోలు పెట్టుకోవాలని తెలీదు. ఆ రష్మితో సావాసం బట్టి అప్పటి నుంచి చెడిపోతున్నాడు. అయినా నువ్వేంటి నాకు తెలియక అడుగుతాను. నేనేమన్నా చిన్నపిల్లని అనుకున్నావు? 10 రూపాయలు చేతిలో పెట్టి ఓ కిరాణా షాపుకు పంపిస్తావు ప్రతిరోజు 10 సార్లు. నా వల్ల అవ్వట్లేదు అంటే ఏమడగానండి? ఆఫ్టర్ ఆల్ గోధుమ పిండి. నేను అడిగింది అయ్యా నరేష్ గారు, ఆఫ్టర్ ఆల్ గోధుమ పిండి అడిగాను. అమ్మ ఒక ప్యాకెట్ గోధుమ పిండి గోధుమ పిండి కదా. గోధుమ పిండికి ఇంత చేస్తారా ఎవరన్నా? తెచ్చమని తెచ్చుకొని ఇంత చేస్తావా? గోధుమ పిండే కదా తెస్తా. అరువు తీసి రోడ్డు మీద పెట్టకే. ఉంది మరి నీకు. చపాతీలు చేస్తాను వచ్చి తిరా. రిలాక్స్ గా జస్ట్ లైక్ టీవీ చూద్దామా? యాక్చువల్లీ ఆ హైట్ రా నాది. రీసెంట్ గా ఎండలో వెళ్ళిపోతే తగ్గిపోయా. ఎందుకో ఏంటో తెలియదు, ఆయన అంటే నాకు పిచ్చిరా బంగారు తల్లి. అసలు ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ కూడా ఇచ్చారు రా ఆయన ఒక్కోసారి. కానీ నేను ఎందుకో మిస్ అయిపోయాను. సినిమాలన్నింటినీ కూడా నేను మిస్ చేసేసుకున్నాను రా. పక్కన పెళ్ళామంటగా చెల్లి మీద పడుతున్నావు కదా, నా మీద పడాలని లేదా? హటపో హటపో. అక్క నాకు అక్కడ దోమలు కుడుతున్నాయి. అయ్యో దోమలు కొడుతున్నాయి బంగారం. నువ్వు నా రూమ్ లో పడుకో, నేను నీ రూమ్ లో పడుకుంటా. మీ అక్క ఒక పెద్ద బండరాయి. త్వరలో ఒక పెద్ద బండ తీసుకెళ్లి మీ అక్క మీద వేసేస్తా, కొండలాంటి దాన్ని. ఇప్పుడు ఏం చేద్దాం బావా? స్విట్జర్లాండ్ టికెట్ తెచ్చా, మన ఇద్దరు స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. మన ఇద్దరమే కదా బావా? మన ఇద్దరి మధ్య ఎవరు వద్దురా. అక్క వద్దు కదా? నేను చెప్తుందే అక్క వద్దే. నేను మళ్ళీ తెల్లని పక్క వీధిలో ఉన్న షాపింగ్ మాల్ తీసుకెళ్ళావు గానీ స్విచ్ కావాలా? నెక్స్ట్ టైం నుంచి ఎలాగుంటావు? నా ఇద్దరు చెల్లెళ్ళు వచ్చినప్పుడు ఎన్ని ఆశలైనా నేను ఊరుకున్నాను. 3వ చెల్లి వచ్చినప్పుడు ఇట్లాంటి ఆశలు వేసావో తీయది. Extra Zabardast. City Mar, City Mar, City Mar, City Mar, City Mar. NTR, ANR, Mega Star, నిన్నే చూస్తే విజిలేస్తా. ఈ మధ్యన లెగ్ మూమెంట్ కూడా చేస్తున్నాడు వీడు. అరే నేహాంతు ఇందాకేదో 3 స్టెప్పులు చేసావు. చెయ్యి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిలేస్తా. ఏంట్రా ఇది? దీని పర్ఫార్మెన్స్ అని అంటాడు. నాకు నచ్చలేదు. నీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత. నాన్సెన్స్. లారీ గుద్దినట్టు గుద్దావు కదరా. రాకేష్ అనే మన్ని ప్రాక్టీస్ కి పిలిచారు. దీవెనా నీ డైలాగ్ చెప్పు. స్టేజ్ ఎక్కే ముందు నువ్వు నాకు డైలాగ్ ఇస్తే నేను చెప్పా. రాకేష్ అనే దగ్గరికి వెళ్దాం పదండి. అయినా రాకేష్ అన్నకి ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. ఎగురుకుంటూ వస్తాడు, ఎడిటింగ్ లో పోతాడు. పదండి ఇంటికి వెళ్దాం.
రాకేష్ అన్న రాకేష్ అన్న ఇదేదో లెటర్ లా ఉంది లెటరే చదువుదాం నా ప్రియమైన టీం మెంబర్స్ కి రాకింగ్ రాకేష్ రాయిందేవనగా గుండెను రాయి చేసుకొని నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇక నుంచి మీ నుంచి ఈ జబర్దస్త్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను. ఏ రోజైతే మీరు క్రమశిక్షణతో నా కాళ్ళ మీద పడి మళ్ళీ రండి అని అంటారో అప్పుడు గాని నేను ఈ జబర్దస్త్ మీదకి తిరిగి రాను. రాకేష్ అన్న వెళ్ళిపోయాడా? అన్న చోటు వెతకండి. ఎవరు నువ్వు? ఉత్తరం తిప్పి చదవండి. తిప్పి చదవమంటే అలా కాదు. ఇందుకు కదా మీ అన్నయ్య వెళ్ళిపోయింది. మీ అందరిని క్రమశిక్షణలో పెట్టడానికి నేను వెళ్తూ మాయా అనే ఒక టీచర్ ని నియమించాను. మాయా టీచర్ ఫోన్ చేసి పిల్లలు ప్రయోజకులు అయ్యారు, క్రమశిక్షణలో ఉన్నారు అంటేనే అప్పుడు నేను వస్తా. నేనే మాయా. మీరు రాకేష్ అన్నకి ఏమవుతారు? ఏమవుతారంటే అదొక పెద్ద చరిత్ర. అసలు ఆయన మామూలు మనిషి కాదు. అసలు ఆయన మనిషే కాదు. ముందుగా క్రమశిక్షణ గురించి నేను నేర్పిస్తాను. ఓకేనా? ఓకే. కూర్చోండి అక్కడ. ఏం చేస్తున్నారా? ఇంతకు ఆడాడు ఎవరు? రాకేష్ రా. రాకేష్ ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా. ఈవిడెవరు? మాయా టీచర్ మాకు ట్యూషన్ చెప్పడానికి రాకేష్ అనే పంపించారు. హలో అండి. సార్ నేను రాకేష్ ని ఇంకా గుర్తుపట్టలేదు ఏంటి సార్ మీరు? వీళ్ళు నాకు మినిమం మర్యాద ఇవ్వట్లేదు మేడం. అందుకే లేడీ గెటప్ లో వచ్చా వీళ్ళకి క్రమశిక్షణలో పెట్టడానికి తాట తెస్తా చూడండి ఇప్పుడు ఎట్టుంటుందో. సర్లే గానీ వెళ్ళి స్నాక్స్ తీసుకురండి. మాయా టీచర్ బాగా అలసిపోయారు. పిల్లలు అలా పంపించారు ఏంటండి? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదాం. నాతో పర్సనల్ ఏం మాట్లాడతారండి? మీలాంటి అందమైన అమ్మాయి కనపడితే లవ్ లెటర్ ఇద్దామని ఎప్పుడో రాసి పెట్టుకున్నాను. ఈ లెటర్ మీరే చదివి మీ ఆన్సర్ ఏంటో కొంచెం త్వరగా చెప్పండి. పర్లేదు చదవండి. పర్లేదు చదవండి. చదవడానికి మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నేనే చదివి చెప్తాను. పప్పులో వేసేది నెయ్యి, నీ మీద వెయ్యాలనుంది చెయ్యి. చారులో వేసేది తాలింపు, నాకు కావాలి నీ లాలింపు. గాలిపటానికి ఉంది దారం, మన ఇద్దరికి ఎందుకింత దూరం. ఆలోచించి చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. నీ అబ్బాయి డైలాగులు చెప్పంటే చెప్పడు కానీ లవ్ అంట లవ్. పిల్లలు వచ్చేసారు కదా. మరి క్రమశిక్షణలో మొదటి భాగం ఏంటి అంటే ముందుగా మనం ఈ రోజు ఈ స్థాయి మీద నుంచోబెట్టినటువంటి వ్యక్తికి మనం పూజ చేయాలి. ఎవరు? చెప్తాను, ముందుకు రండి. అక్కడ రాకేష్ ఫోటో కనిపిస్తుందా? రాకింగ్ రాకేష్ ది కనిపిస్తుంది. ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం. దండం పెట్టుకోండి. నేను చెప్పింది చెప్పండి. ఓకేనా? నువ్వు మా దైవం. దయ్యం కాదు, దైవం. అవును, తను తినాల్సింది కూడా మీకే పెట్టి పీక్కుపోతున్నాడే రోజుకులు. అందుకే ఆయన అవ్వాల్సిందే, దయ్యం అవ్వాల్సిందే. చెప్పండి పని గారు, మీరేం మాట్లాడలేదు. పిల్లలు మీరు బ్రేక్ తీసుకోండి. మేడం కొంచెం ఎమోషన్ అయ్యారు. సరే ఇప్పుడు వాళ్ళని పంపించండి. ఎమోషన్ గా మాట్లాడుకుందామని. అది కాదండి, పిల్లల రాఖీ మీరు అలా ఎమోషన్ అవ్వకండి. ఫ్లవర్ తీసుకొచ్చాను. తీసుకోండి, ఏం అలవాటు తీసుకోండి. పర్లేదు తీసుకోండి అని చెప్తున్నాను కదా. అబ్బా తీసుకోండి. బ్లడ్. పిల్లలు మీకు క్రమశిక్షణలో మూడో పాఠం. ఈ రోజు ఈ స్థాయిలో నుంచున్నానికి కారణం ఎవరు? చెప్పు నువ్వు చెప్పు. మా నాన్న. ఈ రోజు నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు? మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం మీ అమ్మో, రష్మియో, మీ నాన్నో కాదు, రాకింగ్ రాకేష్. పేడ పిడకయిందంటే దానికి కారణం పేడేసిన గేదెది కాదు, దాన్ని చేతిలో నుంచి తీసి గోడకేసిన ఆ చెయ్యి గొప్పతనం.
ఇప్పుడు ఏం లాభం? ఉత్తరం రాసి ఆయన ఈ స్టేజ్ వదిలి వెళ్ళక ముందే అడవాలి. అలాంటి చెయ్యిని మీరు వదిలిపెట్టారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లయితే మీ జీవితాలకి ఆయన ఒక పెద్ద మెట్టు. రాకేష్ అన్న మర్యాద కావాలంటే ఇస్తాం కదా, మరి ఇలా గెటప్ వేసుకొని అడుక్కుంటున్నా ఎందుకో? చూపిస్తావా? నేనేదో నేను చేసుకుందామని వస్తే ఆ వ్యాపారాన్ని కూడా చెడగొడతావేంట్రా?